వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను హరి. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్న నగర్లో టిట్కో గృహాల పనులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిట్కో గృహాలను అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆయన సూచనలతోనే ఇంటర్నేషనల్ టెక్నాలజీతో ఇంత గొప్పగా కట్టించి ఇస్తున్నామన్నారు. కానీ ఈ రంగంలో కూడా గత ప్రభుత్వం కేవలం రంగుల పిచ్చితో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా వృధా చేసిందని విమర్శించారు. కూడా ఇల్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చాలా ఒక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఏదైతే షియర్ వరల్డ్ టెక్నాలజీతో ఇంత గొప్పగా టిట్కో హౌసెస్ అని కట్టించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అన్ని రంగాల్లో ఈ రంగంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, కేవలం రంగుల పిచ్చతోటి ఆ రోజు కట్టిన ఇళ్ళని ఒక్క అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా ఎవరికి ఇవ్వకుండా కరోనా పేషెంట్లను పెట్టి రంగులు కొట్టి వేల కోట్ల ప్రజల ధనాన్ని వృధా చేసి పేదలకు కూడా ఇళ్లను దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా 18 నెలలు గడుస్తూ ఉంది. గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిన విధంగా మళ్ళీ వాటిని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతికి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా, ఇల్లు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు గూడు కల్పించాలా, ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, దసరాల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడి రిజిస్ట్రేషన్ సమయంలో జరుగుతున్న సమస్యల, ఆలస్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా ఎద్దనపూడిలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతుల భూమికి వారి తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతల నుంచి వచ్చిన భూమికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకొని పొలాల్లో సరిహద్దులకు కూడా ఆయన ఫోటో వేసుకొని రైతుల్ని మానసికంగా వేధించారు. పొలంలోకి వెళ్తే జగన్ గారి బొమ్మలతో కూడిన రాళ్ళు ఉంటాయి. ఇంట్లో మన భూమి పత్రం చూస్తే దాని మీద ఆయన చక్కటి చిరునవ్వుతో ఉన్న ఫోటో ఉంటుంది. కానీ వారి తాత తల్లిదండ్రులు చక్కగా బ్రహ్మాండం కష్టపడి ఇస్తే ఈయన ఫోటోలు ఎందుకు వేసుకున్నారో అర్థం కాదు. సరే వేసుకున్నాడు, రైతాంగాన్ని ఏదన్నా ఉత్తరించాడా అంటే కనీసం చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,500తో కలిపి 12,000 చేసిన చదువులు నింపుకున్నారు. కానీ ఈ రోజు మనం అలాంటి పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి అందించడం జరుగుతూ ఉంది. అలాగే గతంలో మొదలైన స్కీమ్స్ అన్నింటినీ కూడా మరలా రివైవ్ చేసుకుని మనం ముందుకెళ్తా ఉన్నాం. 9వ షెడ్యూల్లో బీసీల 42% రిజర్వేషన్ను చేర్చాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేశంలోనే బీసీల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. బీసీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు. రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ 10% లేని 1-2 కులాలు మాత్రమే తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని అన్నారు. బీసీలకు కావలసిన రాజ్యాంగపరమైన రిజర్వేషన్, ఆర్థిక, రాజకీయపరమైన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ యజమానులు చెక్ డ్యాం రక్షణ గోడను కూల్చివేశారు. మల్లారం మూలవాగుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన చెక్ డ్యాం రక్షణ గోడను ఇసుక స్మగ్లర్లు కూల్చివేశారు. అనుమతులు లేకుండా ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో పోకిరి యువకులు రెచ్చిపోతున్నారు. ఖమ్మం జాతీయ రహదారిని స్టంట్లకు అడ్డాగా మార్చుకుని బైక్లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నడి రోడ్డుపై జులాయిలు చేస్తున్న విన్యాసాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా రాజాంలోని డోలంపేట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థినులు పట్ల సైన్స్ టీచర్ ఆశీర్వాద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. విషయం తల్లిదండ్రులు టీచర్ ఆశీర్వాద్ను నిలదీశారు. తక్షణమే ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం షాద్ నగర్లో నకిలీ విలేకరులు హల్చల్ చేశారు. మీడియా పేరుతో 5 మంది ఓ గ్యాస్ రీఫిలింగ్ దుకాణంలో చొరబడి వీడియోలు తీశారు. సదరు వ్యాపారి తస్లీంను బెదిరించి లక్ష డిమాండ్ చేశారు. అందుకు ఆమె అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడడంతో 10,000కు బేరం కుదిరింది. ఆ డబ్బులు తీసుకొచ్చేందుకు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అప్పా జంక్షన్ వద్ద టిప్పర్లో తీసుకెళ్తున్న మట్టి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా మట్టిని తొలగించడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే స్పందించలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బంది హోంగార్డులు భాస్కర్, శ్రీనివాసులు రోడ్డుపై పడిపోయిన కంకరను ఎత్తివేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు ట్రాఫిక్ క్లియర్ అయింది. ఖమ్మం జిల్లా కుడిజర్ల మండలం లాలాపురంలో విషాదం నెలకొంది. మానసిక వేధింపులు తాళలేక షేక్ ఆషాబి అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మహిళను వేధింపులకు గురిచేసిన షేక్ రహీంతో పాటు భార్య జైబూబీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో ఈ నెల 5న జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యలకు సంబంధించిన 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ట్రాక్టర్, 2 బైక్లు, 2 ఇనుప గడపారలు, ఇనుప రాడ్లు, వేట కొడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు సీఎం కప్ క్రీడల పోటీలను నిర్వహిస్తున్నామని మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల గురించి గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తెలియజేసి వారి ప్రతిభను ఈ పోటీలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో లంచం తీసుకుంటూ ఎంఈఓ ఏసీబీకి పట్టుబడ్డాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి అవినీతి నిరోధక శాఖకు దొరికిపోయారు. పల్నాడు జిల్లా గురజాల పలు కిరాణా షాపులో తూనికల కొలతలు శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు కిరాణా షాపుల్లో తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా 26 కేజీలు ఉండే రైస్ బ్యాగ్ తూనికల్లో అధికారులు చెక్ చేయగా 23 కేజీలే ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు క్రాంతి వైన్స్లో ఓ వ్యక్తి మద్యం తాగుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే అతడు మృతి చెందాడు. ఈ దృశ్యం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. మృతునిని ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఇనగడపకు చెందిన వేల్పుల గోపిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని సత్తుపల్లి గవర్నమెంట్ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం తిప్పాబట్లపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో 5 మంది నిందితులు అరెస్టు. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా వాహనం, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు, ఐరన్ రాడ్, ఎలక్ట్రానిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. బ్లాంకెట్స్ కలెక్ట్ చేసుకుంటారు, దుప్పట్లు కలెక్ట్ చేసుకొని ఆ బాడీని చుట్టి ఆ బాడీలో రాయి కూడా బరువుకు వస్తుందని చెప్పేసి మళ్ళీ తేలకుండా రాయి వేయడం. అక్కడ నుంచి దాన్ని బాడీని టువర్డ్స్ ఈస్ట్ వైపు వేస్తారు, కెనాల్కు ఈస్ట్ వైపు వేస్తారు. ఈ యొక్క బైక్ అయితే డిసీజ్ ఏదైతే మృతుడు ఉన్నాడో ఆ యొక్క అతని యొక్క బైక్ను టువర్డ్స్ వెస్ట్ వైపు వేస్తారు. దాని తర్వాత ఈ రాడ్ ఏదైతే తెచ్చుకున్నారో కొట్టారో ఏదైతే చంపడానికి ఉపయోగించిన రాడ్ వీళ్ళందరికీ అందులోనే కెనాల్లో వేస్తారు. అతని సెల్ ఫోన్ కూడా కెనాల్లో వేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం ఎరువుల విక్రయ కేంద్రాలను టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ మాట్లాడుతూ మండలంలో ఎరువుల కొరత లేదని, రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మండలంలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులకు అవసరమైన మేరకే ఎరువులను విక్రయించాలని డీలర్లకు సూచించారు. ఉమ్నాడ మండలంలో ప్రైవేటు మరియు సొసైటీ ద్వారా యూరియా సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన వెమ్లాడ మండలంలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉంది. కాలానుగుణంగా రైతులకు అవసరాల నిమిత్తం మనం యూరియా ప్రభుత్వం ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి అవసరాలున్నా రైతులకు సకాలంలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 10 జిల్లాల్లో యూరియా యాప్ అందుబాటులో ఉంది. మన జిల్లాలో ఇంకా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైన, వాటిని ప్రోత్సహిస్తున్న వారిపైన కఠినంగా యాక్షన్ తీసుకుంటామని అనంతపురం జిల్లా తాడిపత్రి సిఐ ఆరోహణరావు హెచ్చరించారు. గత 4 రోజుల నుంచి పట్టణంలోని వివిధ సెంటర్లలో నిర్వహించే మట్కా నిర్వహణలకు అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించలేదు లేదని తెలిపారు. వారి మీద రౌడీ షీట్లు, పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులము తాడిపత్రి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ మరియు జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే గత 4 రోజుల నుంచి కూడా పట్టణంలో వివిధ సెంటర్లలో జరుగుతున్నటువంటి మట్కా కార్యకలాపాలపై
నిరంతరం నిఘా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వారిపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే మట్కా ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వారందరినీ కూడా పట్టణ బహిష్కరణ చేస్తామని చెప్పని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము. వారు పద్ధతులు మార్చుకొని వారు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంపల్సరీగా బంద్ చేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, పీడీ యాక్టులు పెట్టి నమోదు చేయడం జరుగుతుంది. గత 3 నెలల కాలంలో దాదాపు 20 మట్కా కేసులు, ఒక 6 పెద్ద గ్యాంబింగ్ కేసులు వారి వద్ద నుంచి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహిస్తున్న ఫుట్బాల్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానలా మారింది. 2 జట్లు ఎమ్మిగనూరు లోకల్ కావడంతో గ్రౌండ్లో మరింత ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అక్కడ గుమిగూడిన జనాన్ని పోలీసులు చెదరగొట్టారు. ఇరు జట్ల మధ్య చెలరేగిన వివాదంతో నిర్వాహకుల మధ్య మ్యాచ్లను నిలిపివేసినట్లు ప్రకటించారు. శ్రీ నీలకంఠేశ్వర జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బీవీ స్మారక అంతర్రాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్లో ఘటన చోటు చేసుకుంది. పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి విద్యార్థుల్లోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సీఎం కప్ క్రీడల పోటీలను నిర్వహిస్తున్నామని మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కప్ క్రీడా జ్యోతి ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల గురించి గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తెలియజేసి వారి ప్రతిభను ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కంటోన్మెంట్ గ్రీన్వుడ్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ను పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రీన్వుడ్ కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరెస్పాండెంట్ రమేష్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరికీ కొత్త పంట రావటం వలన ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగనే సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు.